భారత్ పాక్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరగనున్న మ్యాచ్పై హై వోల్టేజ్ మ్యాచ్ తలపిస్తుందని క్రీడాభిమానులు అంటున్నారు. టీమిండియా గెలిచి తీరుతుందని సిక్కోలు క్రీడాకారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దాయాదుల పోరులో యువ క్రికెటర్లు ఏమనుకుంటున్నారో శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. క్రికెట్ ఫేవర్ మొదలవబోతుంది. ముఖ్యంగా రేపు ఆదివారం నాడు దాయాదుల పోరు. పాకిస్తాన్ తోటి ఇండియా మ్యాచ్ అంటే అందులో ఆదివారం సెలవు, అందరూ టీవీల ముందే అతుక్కుపోతున్నారు. కానీ దాయాద్ దేశాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత్ మీద గెలవాలి ఈసారి అని చెప్పేసి అప్పటికే వాళ్ళ ప్రెసిడెంట్ కూడా తెలిపారని మాత్రం మనం మీడియాలో మాత్రం ఆ కథనాలు చూసాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోని మనమే గెలుస్తామని చెప్పేసి ఇప్పటికే సోషల్ మీడియాలోని ఇతర మీడియాల్లో మాత్రం మన దేశ ప్రజలు మాత్రం మన వాళ్ళకి నీరాజనాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోని ఈ పాకిస్తాన్ భారత్ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు మన వాళ్ళు గెలవడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మన దగ్గర కొంతమంది శ్రీకాకుళం క్రికెటర్లు ఉన్నారు. వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు దాయాద్ దేశాల తాలూకా మ్యాచ్ మనకు ఉంటున్నది. ఇది పాకిస్తాన్కి మనకి మ్యాచ్ అంటే అది ఎంత ఉద్రిక్తతకు దారితీస్తుందో మన అందరికీ తెలిసిందే. కానీ ఇటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడానికి వాళ్ళు ఆ విధంగా కృషి చేస్తున్నారు, మనం కృషి చేస్తున్నాం. మన బంగ్లాదేశ్ మీద కూడా మన వాళ్ళు నుంచి ఆడారు. ఈ నేపథ్యంలోనే మన వాళ్ళు పాకిస్తాన్ మీద ఏ విధంగా ఆడాలనుకుంటున్నారో, ఏమిటి అసలు మన బ్యాటింగ్ లైనప్ పరిస్థితి ఏమిటి, మన బౌలింగ్ లైనప్ పరిస్థితి ఏమిటి, మీ ఉద్దేశం ఏంటి చెప్పండి ఒక క్రికెటర్గా. బ్యాటింగ్ లైనప్ అనేది వెరీ స్ట్రాంగ్, ఐ నో ఆల్ వరల్డ్. బట్ ఏంటంటే కోహ్లీ కింగ్ ఇస్ బ్యాక్. నాట్ ఓన్లీ మీ ఒపీనియన్, వరల్డ్ ఒపీనియన్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్. కాబట్టి కోహ్లీ కంపల్సరీగా ఈసారి దాని మీద రివెంజ్ తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్ మ్యాచెస్ కూడా మనం చూసాం చాలా వరకు. లాస్ట్ టైంలోనే ఉండి ఈజ్ ఏ చేజ్ మాస్టర్. నాకు తెలిసి సెకండ్ ఇన్నింగ్స్ ఈజ్ ద బెటర్. మనది కంపల్సరీ గెయిన్ ద మ్యాచ్. సార్ చెప్పండి సార్, అసలు ఈ మ్యాచ్ ఏ విధంగా మీరు చూడాలనుకుంటున్నారు, ఏ విధంగా మీరు మీ ఒక క్రికెటర్గా మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. క్రికెటర్గా అంటే ఇప్పుడు పాకిస్తాన్కి మనకి మ్యాచ్ అంటే వరల్డ్ వైజ్ అందరూ చూస్తారు. అది మనం వాళ్ళ మీద అలాగనే చేయాలి, ఎందుకంటే అది మనకి పరువుకి సంబంధించింది. కాబట్టి వాళ్ళు ప్రధానమంత్రి కూడా మనతో ఖర్చాలను చేయొద్దు అదే అనేసి చెప్పారు. వాళ్ళ ప్లేయర్స్కి ఎవరు ఇచ్చేయద్దు అని చెప్పారు. అంటే మన దేశాన్ని పరువు మనమే నిలబెట్టుకోవాలన్నమాట. వాళ్ళు చేయొద్దు అన్నారంటే వాళ్ళు ఎప్పుడు మనకి దాయాదులే. మనం ఎందుకు వాళ్ళు దేశం వెళ్తా అంటున్నాం, అందులోకి వెళ్ళవద్దు అంటున్నాం అంటే వాళ్ళు మనలాగా కాదు, వాళ్ళు ఎప్పుడు దయాదులే, మనకి శత్రువులు. వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారు. మనం ఇప్పుడు వాళ్ళు మన దేశం చాలా రెస్పెక్ట్ ఇస్తాం, కానీ వాళ్ళు దాంట్లో ఖర్చాలను కూడా చేయొద్దు అంటున్నారంటే ఒకసారి మనం దానికి తగ్గట్టు మనం ఆడాలి. సార్ చెప్పండి, అదే విధంగా చూసుకుని సార్, ఇప్పుడు ఈ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ మనం తీసుకుంటే బాగుంటుందా, సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుందా, అసలు ఏ విధంగా ఈ క్రికెట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మన వాళ్ళు ఆడాలనుకుంటున్నారు, మీ మనోగతం ఏంటి? మనకి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న దీంట్లో ప్రకారం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని ఒక 350, 330 వరకు స్కోర్ టార్గెట్ చేసి ఇస్తే వాళ్ళకి ఈజీగా వాళ్ళ లైనప్ మనం ఆపివచ్చు. ఎందుకంటే మన బౌలింగ్ లైనప్కి బాగా సమ్మి కానీ ఇప్పుడు అక్షర్ పటేల్ కానీ వీళ్ళందరూ శుభ్రంగా బౌలింగ్ వేస్తున్నారు. ఒక్క బుమ్రా ఒక్కడే లేడు. మనకి బుమ్రా ఉంటే యాక్చువల్గా వన్ సైడ్ మ్యాచ్లు అన్నీ అవుతాయి కాబట్టి బుమ్రా లేపడం కొంచెం బాధగా ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ సమ్మి వచ్చేసాడు లైన్లోకి. సమ్మి రావడం మనకి 100% 100 గ్యారంటీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న దాంట్లో జడేజా కానీ వీళ్ళు బౌలర్ ప్రకారం చాలా బాగా చేస్తారు. బౌలింగ్ ప్రకారం సూపర్గా ఉంది. మనకి ఏంటంటే ఒక్క 320, 350 ఆ రేంజ్లో స్కోర్ మన వాళ్ళు చేస్తే వాళ్ళకి ఈజీ లైనప్ ఆపచ్చు. మనం ఆల్రెడీ చూసి మన న్యూజిలాండ్కును పాకిస్తాన్కి అయినా సేమ్ వాళ్ళు అలాగే ఆడారు. వాళ్ళు లైనప్ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే వాళ్ళు పాకిస్తాన్కి ఏం లేదు. నాకు తెలిసి ఆ బాబరు వీళ్ళు ఆడైతే అది తప్ప మిగతా ఆడే ఛాన్సెస్ లేవు. నాకు తెలిసినంత వరకు మన వాళ్ళు ఒక 3 నుండి 350 వరకు స్కోర్ చేసి ఇస్తే ఈజీగా మనం వాళ్ళ మీద ఈజీ మ్యాచ్ గెలిచేస్తాం. వాళ్ళు ఎన్ని చిజ్జింగ్లు చేసినా ఏవి చేసినా సరే మన రోహిత్ శర్మ దగ్గర, విరాట్ కోహ్లీ దగ్గర వాళ్ళకంటే ఎక్కువ చేసిన వాళ్ళు లేరు. వాళ్ళు మొత్తం తెలుసు వాళ్ళకి కెలకడమే మేలు, కెలికితే ఇంకా రెచ్చిపోతారు. అందుకని వాళ్ళు ఇచ్చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఇంకా చెజ్జింగ్ అసలు ఆపరు. ఒక చెజ్జింగే వస్తే మాత్రం కంపల్సరీ మన వాళ్ళు ఇంకా ఎగ్జిట్ అయ్యి ఇంకా కొడతారు. అదైతే 100% గ్యారెంటీ. మ్యాచ్ అయితే కంపల్సరీగా మనమే గెలుస్తాం. అది 10 బాల్కి 120 కొట్టాలన్నా, 100 బాల్కి 200 కొట్టాలన్నా మన వాళ్ళు తగ్గేదే లేదు. ఇక్కడ కంపల్సరీ గెలుస్తారు. ఇది బంగ్లాదేశ్ మ్యాచ్ లో చూసుకునేసరికి 35 ఓవర్లో ముగించాల్సిన మ్యాచ్ ని 49 ఓవర్ల వరకు తీసుకెళ్లారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. దీనిపై మీరేమంటారు? అదేంటంటే బంగ్లాదేశ్ ప్లేయర్ ఆల్రెడీ ఒక సెంచరీ చేసి ఉన్నారు బంగ్లాదేశ్ లో.
ఇప్పుడు మన దాంట్లో కూడా ఫాస్ట్ గా ఆడిస్తే సెంచరీ మిస్ అయిపోద్ది ఒకరికి. ఎవరో ఒకరు సెంచరీ చేశారు అనుకోండి, ఆల్రెడీ సెంచరీ చేశారు ఒకరు ఒక టీమ్ లోన, మన దాంట్లో కూడా ఒకరు సెంచరీ చేయాలి కాబట్టి అందుకే స్లో ఆర్ట్ నిలబెట్టేసి అలా చేశారన్నమాట. ఆటోమేటిక్ గా ఆ మన గిల్లికి అలా ప్లేస్ ఇచ్చి ఆ 100 కొట్టినంత వరకు చూసి అప్పుడు గేమ్ ఆడించారు. లాస్ట్కి వచ్చి మరి ఆటోమేటిక్ అవుతుంటే ఒకరు మన దాని మీద మన దేశం మీద ఒక సెంచరీ కొట్టారంటే మన వాళ్ళు కూడా కొట్టకపోతే బాగోదు కాబట్టి మనం కంటిన్యూ చేయించారు అక్కడ, లేకపోతే ఇది ఉండదు. అందులోని దుబాయ్ వేదికగా జరుగుతుంది చాలా రోజుల తర్వాత. మీరు ఏమనుకుంటారు దుబాయ్ వేదిక అంటే ఆ పిచ్ ఎలాగ ఉంటుంది అనుకుంటున్నారు? దుబాయ్ వేదిక అనేది లేదండి, పిచ్ బౌలర్స్ కి ఏదైనా ఒకటి. ఇప్పుడు అన్ని మ్యాచ్లు చూస్తున్నాం, మినిమం 300 నుండి స్కోర్ అలాగే అన్ని మ్యాచ్లు ఇది అవుతున్నాయి. నిన్న కూడా సౌత్ ఆఫ్రికా దీనికి అయింది. ఆల్ మ్యాచ్ వాళ్ళే బాగానే కొట్టారు, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు బాగానే ఆడారు, లాస్ట్ వరకు బాగానే వచ్చారు. ఏంటంటే ఏదైనా ముందు మన బ్యాటింగ్ తీసుకుంటే మేలుగా ఉంటది, మ్యాచ్ అయితే 100% గెలుస్తాం ఫస్ట్ బ్యాటింగ్ అయితే. సార్ చెప్పండి, మన పాకిస్తాను ఇండియా మ్యాచ్ రేపు ఎలాగ దాన్ని చూస్తున్నారు, ఏ విధంగా రేపు ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? రేపు పాకిస్తాన్ మ్యాచ్ గురించి అయితే అందరూ ఇండియా వాళ్ళందరూ చాలా ఉత్కంఠంగా చూస్తారు. మ్యాచ్ అయితే చాలా హోరాహోరీగా జరుగుతుందని చెప్పి అంచనా వేస్తుంది. అయితే విన్ను బరవేరంటారా, లేకపోతే ఏ విధంగా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవాలా, సెకండ్ బ్యాటింగ్ తీసుకోవాలా? ఫస్ట్ బ్యాటింగ్ అని లేదు, ఏ తీసుకున్నా ఇండియా వాళ్ళు మ్యాచ్ అనేది కంపల్సరీ గెలుస్తారు. ఇది విన్నారు కదా మన యువ క్రికెటర్లు చెప్తున్నది. ముఖ్యంగా ఏ లైనప్ లో వచ్చినా ఎలా వచ్చినా సరే ముందు బ్యాటింగ్ తీసుకున్నా తర్వాత బ్యాటింగ్ తీసుకున్నా ఇండియా విన్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చూసుకుని సార్ బుమ్రా లేకపోయినా సరే షమీ దీనిలో ఫామ్ లోకి వచ్చారు. అదేవిధంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఇలా అక్షర్ పటేల్, చాలా మంది మనకి బ్యాట్స్మెన్ బ్యాటింగ్ లైనింగ్ కానీ బౌలింగ్ లైనింగ్ కానీ చూసుకుంటే మనమే స్ట్రాంగ్ గా ఉన్నాం. ఎన్ని ట్రోఫీలు చూసినా గతంలో చూసినా సరే మనమే, ఎందుకంటే ఏదైనా ట్రోఫీల్లోని మాత్రం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ల్లో మాత్రం మనమే విన్ అవుతున్నాం కనుక ఈసారి మాత్రం ఈ ఛాంపియన్ ట్రోఫీలో మాత్రం పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తామని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో రేపు జరగబో పాకిస్తాన్ భారత్ మ్యాచ్కి శ్రీకాకుళం తాలూకా క్రికెటర్ల మనోగతం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV.